హలో ఫ్రెండ్స్, శుభోదయము. ఒక పిల్లవాడు తన తండ్రిని అడిగాడు, ఏమని? నాన్న, నాకు పెళ్లి చేయని. అంటే ఆ తండ్రి, నాయన, నీవు రెండు విషయాలు తెలుసుకొనిరా. ఒకటి, చీమ యొక్క బిగువు, ఆడదాని యొక్క లఘువు అంటే తెలివితేటలు, ఈ రెండు నువ్వు నేర్చుకునిరా, లేక చూచిరా, తర్వాత నీకు వివాహం చేస్తానన్నాడు. సరే అని ఆ పిల్లవాడు చాలా దూరం పోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో చీమ పైనుంచి కిందికి దింకింది, కింద నుంచి పైకి పోతుంది. దాన్ని గమనిస్తున్నాడు. పైకి పోతుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ పైకి పోతుంది. చివరికి అతని మీద పడి అతన్ని గట్టిగా పట్టుకుంటానే దాన్ని లాగితే అది విడిచిపెట్టలేదు. చివరికి అది నడుము పోయింది, కానీ చీమ మాత్రము ఆ పట్టును వదలలేదు. అప్పుడు అనుకున్నాడు, ఓహో, చీమ దగ్గర ఇంత పట్టు ఉందా అని అనుకున్నాడు. సరే అని అక్కడి నుంచి నడుచుకుంటూ వేరే పల్లెకు పోయాడు. ఆ పల్లెకు పోతే అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి యొక్క పెద్ద షావుకారైనటువంటి ఒక స్త్రీ అందరితో పాటి ఆమె కూడా కోనేరు కుండీలకు వచ్చింది. ఆ కోనేరు కాడ కూర్చున్నాడు మనవాడు. పోయి అక్కడ కోనేరు కాడ నీళ్ళు పట్టుకుని ఆమె వస్తూ ఇతను చూసింది. ఏమిటి ఇతను అమాయకుడు ఇలా కూర్చున్నాడే అని. అబ్బాయి, ఏ ఊరు నాయన, ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు. అంటే ఆ అబ్బాయి అన్నాడు, అమ్మా, నేను మా నాన్నగారు చెప్పారు, ఆడదాని యొక్క మనసు లోతు తెలుసుకోమని చెప్పాడు, వచ్చానన్నాడు. సరే అయితే రా, మా ఇంటికి రా, నీకు అన్నం పెట్టిన తర్వాత చెప్తానన్నది. తొడుకొని అన్నం పెట్టింది. అన్నం పెట్టి తినేటప్పుడు ఆమె గట్టిగా అరిసింది, పట్టుకుండా అని గట్టిగా సరికి ఆమె యొక్క భర్త, ఆమె యొక్క మరదలు, ఆమె మామగారు అందరూ కట్టలు తీసుకుని వచ్చినారు. వస్తానే ఈ పిల్లవాడు అన్నం తినేవాడు నోట్లో ముద్ద పెట్టుకుని అట్లే నోటు తెరిచి భయపడ్డాడు. అట్లే ఉన్నాడు. అప్పుడు చెప్పింది, అందరూ వస్తానే ఆమె పట్టుకుంది అతని గొంతు అనే విషయాన్ని చెప్పి, అన్నం తింటున్నాడు, గొంతులో అన్నం పట్టుకుందనే విషయాన్ని చెప్పింది. చెప్తానే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అబ్బాయి చెప్పింది, చూసినావా అబ్బాయి, నా యొక్క విషయం, ఆడవారి యొక్క గొప్పతనము. నేను అనుకుంటే నిన్ను ఆ కట్టెలతో కొట్టించును, కానీ నేను అనుకుంటే నిన్ను రక్షించాను. అందుచేత ఆడది దేనికైనా సిద్ధమవుతుంది. ఆడది యొక్క మనసు చాలా తెలివిగలది, కాబట్టి జాగ్రత్త. నీవు ఇంకా వెళ్ళిపో మీ తండ్రి దగ్గరికి. అంటే తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, నాకు పెళ్ళి వద్దు, ఏమొద్దు తండ్రి, ఇటువంటి యొక్క మనసుని ఆడవాళ్ళు ఉన్నారంటే నాకు వద్దు నాయన, నన్ను దండం పెట్టాడు.